బంగారం ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ 2000+. మహిళలనే కాదు ఇంటిల్లిపాదిని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి స్టార్ మహిళ కార్యక్రమం ఈ రోజు మళ్ళీ మీకు వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు వచ్చేసినటువంటి 4 పార్టిసిపెంట్స్ తో ముందుగా పరిచయాలు. హాయ్ అంజలి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి వచ్చాను. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, సో మీకు ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. జోక్స్ చాలా చెప్తాను, చాలా బాగా చెప్తాను. ఏదో ఒక్క జోక్ చెప్పండి ఇప్పుడు. ఒక టైగర్ వెడ్డింగ్ పార్టీ అటెండ్ చేస్తుంది, ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తుంది. ఒక క్యాట్ వచ్చి కూడా డాన్స్ చేస్తుంది. టైగర్ అడుగుతుంది హూ ఆర్ యూ అని. క్యాట్ చెప్తుంది బిఫోర్ మ్యారేజ్ నేను కూడా టైగర్ ని అంటుంది. నవ్వండి నవ్వండి నవ్వండి. ఇంకోటి చెప్పనా? పోనీ చెప్పండి చెప్పనా? చెప్పండి. ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారనమాట. హస్బెండ్ ఏం చేస్తాడు, బుగ్గన ఇలా పెట్టుకొని వస్తుంటే భార్య అడుగుతుంది ఏంటండి ఆ బుగ్గలా వాచిపోయింది. ఏం లేదు, పక్కింటి పంకజం ముగ్గు వేస్తుంటే చూడమన్నావు కదా చూసాను అంతే అని చెప్తాడు. నవ్వు ఎప్పుడైనా ప్లీజ్. అదే ముగ్గు వేయమంటే అవును, నువ్వు ముగ్గు వేస్తుంటే పక్క నుండి మా హస్బెండ్ చూస్తుంటే నువ్వు ఊరుకుంటావేంటి? ఎవరైనా అంతే కదా, పక్క నుండి ముగ్గు చూస్తుంటే ఊరుకుంటారా? మరి ఏం చేస్తారు? వాళ్ళు ఆగి ఒకటి కొడతారు బుగ్గ మీద. చెంప మీద ముగ్గేసింది అనమాట. చెంప మీద ముగ్గే ఆఫ్ కోర్స్ వాళ్ళ భాషలో. ఓకే, బాగుంది. నవ్వండి, నవ్వొచ్చిన వాళ్ళు నవ్వండి. నా పేరు శేషి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హోమ్ మేకర్. ఓకే, నా హాబీస్ వచ్చేసి సింగింగ్ అండ్ డాన్సింగ్. అయితే ఒక పాట విందాం. కొంటే చూపుతో కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. మాట రాని మౌనం మనసే విరిసే. అంతే. నువ్వు పాడుతుంటే మేము ఎక్కడ పాడతావు? కాదు, ఆవిడేదో మెల్లిగా మెల్లిగా దోచావే అని పాటనే చాలా మెల్లిగా మెల్లిగా పాడారు. సింగింగ్, డాన్సింగ్, జోకింగ్ ఏంటేంటో అసలు నేను. ఓకే శశి, వెల్కమ్. థ్యాంక్ యూ. నేను వరంగల్ నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి నేను డిగ్రీ చేస్తున్నాను. డిగ్రీ చదువుతున్నావా? ఇంటర్మీడియట్ లోనే పెళ్లి అయిపోయిందా నీకు? డిగ్రీలో అయింది. డిగ్రీలో పెళ్లి చేసేసారా? చేసేలేదు, నేనే చేసుకున్నాను. నువ్వే చేసుకున్నావా? లవ్ మ్యారేజ్. అవునా? అంటే 18 years ఇలా రాగానే చేసేసుకున్నావా? లేదు, 20లో చేసుకున్నాను. 20 years లో. మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అవుతుంది? ఇప్పుడు 6 months అవుతుంది అంతే. ఒకటే కాలేజ్ లో చదువుకున్నారా? లేదు, ఇంటి పక్కన. ఇంటి పక్కన? ఇంట్లో వాళ్ళు ఏమన్నారు మరి? ఇంకా నో ఎంట్రీ అన్నారు. అవునా? నో ఎంట్రీయా ఇప్పుడు? సో ఇద్దరు జంప్ జిలానియా? రాయ 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 ప్రియా అని జంపా? కానీ ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా? చేస్తున్నాడు. వెడ్డింగ్ ప్లానర్, ఈవెంట్ మేనేజర్. వెడ్డింగ్ ప్లానర్, ఈవెంట్ మేనేజర్. వెడ్డింగ్ ప్లానింగ్ లో ఫస్ట్ వీళ్ళ వెడ్డింగ్ ప్లాన్ చేశాడు. ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశాడు, వాళ్ళ పెళ్లి అయిపోయింది. వాళ్ళ ఇంట్లో ఏంటి పరిస్థితి? వాళ్ళ ఇంట్లో కూడా రానివ్వలేదు. వాళ్ళ ఇంట్లోనూ రానివ్వక మీ ఇంట్లోనూ రానివ్వక అప్పుడు మీరు బయటకు వచ్చేసినాం. కాదు, మీరు స్టార్ మహిళ. థ్యాంక్ యూ. ఓకే, ఇది పుట్టిల్లే కదా, అందుకే వచ్చేసిన. ఓకే, ఏంటంటే కొంత ఉంటుంది అనమాట బాధ. అన్ని సంవత్సరాలు పెంచి పోలేనంత నమ్మకం పెట్టుకున్న తర్వాత అయ్యో మన అమ్మాయి ఇలా చేసింది, అయ్యో మా వాడు ఇలా చేశాడే అని చెప్పి, కానీ కొంతకాలానికి అది మెల్లిగా తగ్గిపోతుంది. మా అత్తయ్యకి హాయ్ చెప్పండి, ఆడపడుచుకు మా మమ్మీకి హాయ్. అబ్బో, అత్తయ్యని ఆడపడుచుని హాయ్ అండి, హాయ్. ఏం చేసుకుంటారు చెప్పండి? పగలు, ప్రతీకారాలు, కక్షలు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. మీరు కూడా కలిసి ఉంటే అందరూ హాయిగా హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. అంతే కదా? ఓకే. నా పేరు నీరజ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను నారాయణ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే, సో పరిచయాలు అయిపోయాక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3. అంజలి, మీరు ఆట ఆడే ముందు ఏమైనా జోక్ చెప్పండి, బాగున్నారు.
ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు. ఆ, హస్బెండ్ అంటాడు వైఫ్ తోటి, ఉమ్. ఏమే నేను చనిపోతే నువ్వెవరితో ఉంటావో అని అడుగుతాడు. ఆ, వైఫ్ అంటుంది మా సిస్టర్ తో ఉంటానండి అంటుంది. ఆ. వైఫ్ అడుగుతుంది హస్బెండ్ ని, ఏమండి మరి నేను చనిపోతే మీరెవరితో ఉంటారు అని అంటుంది. ఆ. హస్బెండ్ చెప్తాడు ఏమంటే మీ చెల్లితో నేను ఉంటాను అంతే. నాకు మాత్రం పక్షపాతం లేదు, నేను కూడా అలాగే ఉంటాను అన్నాడా? లేదు దుర్మార్గుడు. same అలాగే చెప్పాడు. అదే దుర్మార్గుడు. మీరు కూడా ఏమైనా అడగాలంటే అడగచ్చు, జోక్ ఏమైనా నేను joke చెప్తే చెప్పచ్చు. చెప్తాను. చెప్పండి. ఒక ఇంట్లో పక్కన ఇంట్లో పెళ్లి కుదురుతుంది అనమాట. ఆ. అయితే కుదిరితే వాళ్ళ వైఫ్ వచ్చి చెప్తా ఉంటది, ఏమే పక్కన ఇంటి ఆయనకి పెళ్లి కుదిరిందంటనే అని చెప్తది. ఉమ్, చెప్తే తనంటది కదా, ఏమండి ఆమె మంచిది కాదు, ఉమ్, ఆ అబ్బాయికి వద్దని చెప్పండి, ఉమ్. ఆమె చాలా గయ్యారది అని చెప్తది. అంటే హస్బెండ్ అంటారు కదా, నేనెందుకు చెప్తా, నేను చేసుకున్నప్పుడు నాకు చెప్పిందా తను వాడు అని చెప్తారు. వాడికి కూడా శిక్ష పడాలి అని చెప్పాడా? ఓకే, సరే. అయితే ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు రింగ్స్ వేసుకుంటారు. మీ పాయింట్లన్నీ ఇటువైపు రింగుల మీద ఆధారపడి ఉంది, మీ పాయింట్లన్నీ ఇటువైపు రింగుల మీద ఆధారపడింది. ఒక రింగుకి 2 పాయింట్లు, టైం లిమిట్ ఏమీ లేదు. రెడీ? ఫస్ట్ అంజలి స్టార్ట్ చేస్తారు. స్టాండప్ అంజలి. 1 2 3 గో. వెరీ గుడ్ అంజలి, బాగా ఆడుతున్నారు. ఓహో, కమాన్ ప్రియ, రెచ్చిపోతుంది అసలు. అంజలి కమాన్. ఏంటి అంజలి? ఓ గుడ్ అంజలి. ఇటువైపు 3, ఇటువైపు 5, ఇక్కడ 4 చిన్న కొమ్ములు ఉన్నాయి, దానికి కూడా వేయచ్చు. ఐ లాస్ట్ 1. ఓకే, గుడ్, వెరీ గుడ్. అంజలి స్కోర్ 1 2 3 4 5 6. 6 ఇంటూ 2 12. అంజలి 1 2 3 4 5. ప్రియా మీ స్కోర్ 10. మనిషికి కొమ్ములుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలియచెప్పడానికనే మేము ఈ రౌండ్ కనిపెట్టాం. జస్ట్ ఇమాజిన్, మనిషికి గనక కొమ్ములు ఉంటుంటే చాలా కష్టం. మనం ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు గుమ్మం తగిలేదా? అవును. లోపలికి వెళ్ళిన తర్వాత సీలింగ్ తగిలేదా? అవును. ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ తగిలేదా? అవును. ఎన్ని ప్రాబ్లమ్స్ అండి. అందుకే నిజంగా దేవుడికి ఒకసారి కృతజ్ఞతలు చెప్పండి, మన కొమ్ములు. థ్యాంక్ యూ. క్లాప్. థ్యాంక్ యూ. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. వేయండి రజా. నీరజకు ఒక్క రింగ్ అయినా పడింది, శశికి ఇంకా పడలా. అది అదే నాకు కావాలి. అది. కానీ శశి నాకు నచ్చింది, నించున్న తర్వాత ఒకసారి. డాన్స్ రాని వాళ్ళతో కూడా డాన్స్ చేయిస్తున్నాం ఈ రౌండ్ లో. ఆడుకోండి ఆడుకోండి అమ్మ, ఆడుకోండి, హ్యాపీగా ఆడుకోండి. అమ్మయ్యా 1.
వస్తాయి, కొమ్ములు ఉంచితే ఎలా ఉంటుందంటారు? Points రావు. శశి, జోక్ కానీ పొడుపు కథ కానీ చెప్తారా? చెప్పలేను సుమ్మా, చెప్పండి, ఏడుస్తాను కావాలి. ఒక్కటి చెప్పండి. రాదు సుమ్మా. రాదా? మీరేమైనా చెప్తారా? నేను చెప్పరా? అండి, క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ అడుగుతారంటే మీరు కూడా వినండి. సరే. అడగండి. ఆడవాళ్ళకి నగలు చీరల తర్వాత చాలా ఇష్టమైనది ఏమిటి? మొగుడు. కాదు, అది నువ్వు చెప్తావు నాకు తెలుసు. అది ఎందుకు అడుగుతాను నేను క్వశ్చన్? అయ్యో పాపం, ఆడవాళ్ళకి నగలు చీరలు తర్వాత మొగుడా? అపచారం, అపచారం. కాదు, ముందు మొగుడు, తర్వాత నగలు తర్వాత చీరలు. నగలు చీరలు. ఓకే, సో నగలు చీరలు తర్వాత ఆడవాళ్ళకి చాలా ఇష్టమైనది చీరలు. కాదు, కాదు, చీరలు చెప్పు. స్టార్ మైల. స్టార్ మైల. స్టార్ మైల కాదు. నేను ఇందాక చెప్తుంటే ఆమె ఇదేసింది. కానీ నగలు చీరలు కొనడం కూడా కొంచెం లేట్ చేస్తారు. స్టార్ మైల ముందు చూస్తారు, తర్వాత నగలు చీరలకు వెళ్తారు. స్టార్ మైల కాదు, స్టార్ మైల గేమ్ లో పార్టిసిపేట్ చేసి అందులో విన్ అవ్వడం చాలా ఇష్టం అన్నమాట. థ్యాంక్ యూ. ఇంకా వాళ్ళు నించోబెడితే చాలా కష్టం అనమాట. ఓకే, ఓకే, నేను వెళ్తాను. వేసేయండి. అమ్మయ్యా, అమ్మయ్య. దేవుడా. శశి 1, 2, 3. శశికి 6 పాయింట్లు. నీరజ 1, 2, 4 పాయింట్లు. రౌండ్ పూర్తయిపోయిందమ్మా. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము మీకు ఒక పిక్చర్ చూపిస్తాం. ఆ పిక్చర్ పక్కన చాలా బొమ్మలు స్క్రోల్ అవుతూ ఉంటాయి. మా వాళ్ళు ఏదో ఒక బొమ్మ దగ్గర ఫ్రీజ్ చేస్తారు. అప్పుడు మీరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు చెప్పాలి. హీరో హీరోయిన్లను చూపిస్తాం, లేదా ఏదైనా సినిమాలో కనిపించిన ఒక వస్తువు చూపిస్తాము. వస్తువుని బట్టి మీరు సినిమా ఏంటో ఐడెంటిఫై చేయాలి. లేదా మేము ఒక ఐటమ్ చూపిస్తాము, సినిమా టైటిల్ కి సంబంధించి, అదైనా చెప్పాలి. కానీ ఏదైనా సరే ఫ్రీజ్ ఏదైతే అవుతుందో అది మెయిన్ పిక్చర్ ఏదైతే ఉంటుందో అది. ఆ రెండింటిని బట్టే మీరు సినిమా పేరు చెప్పాలి. ఓకే, ముందుగా వచ్చే పిక్చర్ ఏంటో చూద్దాం. ఓకే, సో మెయిన్ పిక్చర్ మనకి వెంకటేష్ గారు. స్క్రోలింగ్ పిక్చర్స్ ఏంటో చూద్దాము. ఓకే, వెంకటేష్ అండ్ స్వాతి. శశి బజార్ నొక్కింది, చెప్పండి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో ఇద్దరు కాంబినేషన్ గా చేశారు కదా. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే ఐ థింక్ చెప్తాను అనుకున్నారా? ఓకే, కరెక్టా కాదా అనేది మేము కాదు, ఆ లైట్లు డిసైడ్ చేస్తాయి. చూద్దాము కరెక్టా కాదా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లండి మీకు. ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే సినిమాలో స్వాతిది చాలా క్యూట్ క్యారెక్టర్. అంటే ఆ తెలిసి తెలియని వయసులో ఇన్ఫాచ్యుయేషన్ ఏర్పడుతుంది కదా, అవును. అలాగనమాట. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే బాగా నచ్చేశారు. తర్వాత ఆ రోజు మీకెవ్వరూ లేనని చెప్పారే, అప్పుడు మీ కల్లా కపటం లేని మనసు నచ్చింది. తర్వాత ఎవరు వస్తున్నారో చూద్దాం. సుమంత్ గారు. సుమంత్ కాంబినేషన్ లో పిక్చర్స్ ఏంటి? ఒక గుర్రం అండ్ సుమంత్ ఫోటో ఫ్రీజ్ అయింది. సినిమా పేరేమిటి? శశి మళ్ళీ. ఏమో, గుర్రం ఎగరవచ్చు. సుమంతేనా హీరో? అవును అనుకుంటాను. కరెక్టేనంటారా? కరెక్టే సుమా. ఏమో చూద్దాం.
2 హిట్లు కొట్టేశారు మీరు. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరి పిక్చర్ వస్తుందో చూద్దాం. హీరో నితిన్. ఓకే, నితిన్ కాంబినేషన్ లో పిక్చర్స్ ఏంటో చూద్దాం. నీరజ. సాయి. జాన్ అయినా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా నానైనా ఐ డోంట్ నో. కానీ సై అన్నారు, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో నితిన్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన హిట్ సినిమా సాయి. చంటైనా బుచ్చైనా మోసగేసుకొచ్చింది ముర్తైనా జోరైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా సాయి. నువ్వు సై అన్న అనుకున్న సై. తర్వాత పిక్చర్ ఎవరితో చూద్దాం. జయసుధ గారు చాలా స్టైలిష్ గా వచ్చారు. పిక్చర్స్ ఏమిటి పక్కన చూద్దాము. నాగబాబు గారు జయసుధ గారు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు. నీరజ. హ్యాండ్సప్. చూద్దాం. థ్యాంక్ యూ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు నీరజ. హ్యాండ్సప్ ఈ సినిమాలో నాగబాబు గారు జయసుధ గారు పేరు. బ్రహ్మానందం గారు కూడా. ఓకే, తర్వాత చిత్రం రవితేజ. రవితేజ పక్కన పిక్చర్స్ ఏంటో చూద్దాము. జ్యోతిక రవితేజ కాంబినేషన్ లో సినిమా ఏంటి. నీరజ. 10 ఒక నిమిషం. 9 8 7 సారీ 6 5 5 4 3 2 విక్రమార్కుడు. షాడో. కాదు. ఏమ్మా విక్రమార్కుడా? ఏ విక్రమార్కుడమ్మా? విక్రమార్కుడు కాదు. ఓకే, మీరు 2 పేర్లు చెప్పారు. షో చెప్పారు, షాడో చెప్పారు. మీరేం చెప్తున్నారు? షాక్. మీకు ఇప్పుడు షాకే. చూద్దాం కరెక్టా కాదా అని మీరు చెప్పి. రాంగ్ ఆన్సర్, -6. షాక్ సినిమాలో వీళ్ళిద్దరు పేరు. మీరు షో, షాడో ఏమిటేమిటో అన్నారు. అది షాక్ తగిలిందా? ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా
చంద్రుడివి రివ్వున నేలకు జారి నాకై వచ్చావే బిల్లా సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 6 పాయింట్లు. 2 అంజలి. నీరజ 2. నా దగ్గర ఆల్రెడీ తక్కువ ఉన్నాయి. ప్రియా 2. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే ముందు మన దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు? మన్మోహన్ సింగ్. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 6 పాయింట్లు మళ్ళీ. అంజలి 3. 1 ప్రియా. నీరజ 2. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన గాజైనా. చేలు అనే పదానికి ఏకవచనం ఏమిటి? చేలు ఏకవచనం. ఆప్షన్స్: ఏ చేను, బి చేనులు. చేను. కరెక్ట్ ఆన్సర్, తీసుకో. 3 మార్క్స్. శశి. పాలిచ్చే జంతువుల్లో అతి పొడవైనది ఏది? ఆవు. ఓకే, ఆప్షన్స్ తీసుకోలేదు మీరు, తీసుకోకుండానే చెప్పేశారు. ఆవు కన్నా పొడుగ్గా మీరు దేన్ని చూడలేదన్నమాట. జిరాఫ్ ఉంది, జిరాఫ్. అది కరెక్ట్ ఆన్సర్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఎక్కడ నేర్చుకున్నారు మీరు డాన్స్? నాకు రాదు, ఊరికే చేశాను అలా కొంచెం. ఊరుకోండి, మీకు డాన్స్ రాకపోతే ప్రభుదేవకి ఏమొచ్చినట్టు అసలు? ప్రభుదేవాకు చాలా వచ్చు, మనకేమీ రాదు. రోజు సుమా డాన్స్ చూస్తున్నాం కదా, ఆటోమేటిక్ గా మాకు వచ్చేస్తది. అంతే. సరే, నేను అడిగే ముందు మీరే నన్ను ఏదో ఒకటి అడగండి. సుమా, నేను ఇప్పుడు ఒకటి చెప్పాను, నువ్వు వెళ్ళు. ఏంటి ఏంటి ఏంటి? రోజు నీ డాన్స్ చూస్తున్నాం కదా, మాకు అదే పని అయిపోయింది. ఇదే dance అన్ని వచ్చేస్తుంది. షోల్లో అలాగే వచ్చేస్తుంది. ఇదే. ఇలాంటి పిచ్చి డాన్స్ చెప్పు. మరి నువ్వు చేసేది అయ్యే కదా. తిట్టు బాగా. అదే పిచ్చి డాన్స్ అంటే గ్రేట్ డాన్స్ కి వెళ్ళిపోతారు. సో నువ్వు రేపటి నుంచి మంచి డాన్స్, మేము కూడా మంచి డాన్స్ నేర్చుకో. ఓ, సో మీరు చేసేదంతా నా ప్రభావం వల్లేనన్నమాట. ఏయ్ నీ తాత టెంపర్ నీ అయ్యే టెంపర్ బాబాయ్ టెంపర్ నువ్వు ఇంకా టెంపర్ సరే, నేను రేపటి నుంచి తలకిందులుగా నిల్చునే డాన్సులు మొదలెడతాను. రెడీగా ఉండండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి. డెఫినెట్ గా. ఏయ్ నీ తాత టెంపర్ నీ అయ్యే టెంపర్ బాబాయ్ టెంపర్ నువ్వు ఇంకా టెంపర్ నాకు రాదనుకుంటున్నారా, నేను చేయలేననుకుంటున్నారా? ఇప్పుడు చేయండి. రెడీ టు ఫాలో యూ. తలుచుకుంటే నేను ఏమైనా చేస్తాను తెలుసా? అందుకే తలుచుకోమంటున్నాం మేము. కానీ నేను తలుచుకోను. అయ్యో, తలుచుకోవచ్చు కదా ఒకసారి. ఓకే, ముక్కంటి అని ఏ దేవుణ్ణి పిలుచుకుంటారు? శివుడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 6. 6 శశి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, గోడ అంజయ్య గారు, చంద్రబాబు నాయుడు గారులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చెయ్యని వారు ఎవరు? ఆప్షన్ ప్లీజ్. ఏ ముగ్గురు ముఖ్యమంత్రిగా చేశారు, బి గూడ అంజయ్య గారు ముఖ్యమంత్రిగా చెయ్యలేదు. గూడ అంజయ్ గారు గూడ అంజయ్య గారు చెయ్యలేదు. ఏంటి చేయలేదు? ముఖ్యమంత్రి గారు. రాంగ్ ఆన్సర్. సో వీళ్ళు ముగ్గురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేసిన వాళ్లే. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అంజయ్ గారు, అంటే ఇనిషియల్ గూడ అన్నది గుర్తు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ తెలుసు. రండి.
వాడుకలో సాధారణంగా ఆమ్యామ్య అనే పదాన్ని ఏ అర్థంతో వాడతారు? ఏముంది, లంచం మన ఇండియాలో కామన్ థింగ్ కదా. ఆమ్యామ్యాన్ని తీసుకుంటున్నారా? ఆమ్యామ్యాన్ని తీసుకున్నారా? కరెక్ట్ ఆన్సర్, లంచం. మన ఇండియాలో కామన్ ఇది ఇప్పటికి కూడా. ఎప్పటికి కూడా ఇది అనుకుంటున్నా. ఎక్కడ మొదలవుతుందంటారు? మొదలు ఎప్పుడో అయింది కదా. అది ఎక్కడ ఎందుకు ఎండ్ అవ్వట్లేదంటారు? నువ్వే ఎంత చేయాలి దాన్ని. ఎందుకంటే ఇంట్లోనే మొదలవుతుంది లంచం. మన పిల్లలకే మనం అలవాటు చేస్తాం కరెక్ట్ కదా. రే, నువ్వు హోంవర్క్ రాసావనుకో చాక్లెట్ చాక్లెట్ కొనిస్తా. బాగా చదివి మంచి మార్క్స్ వచ్చినాయి అనుకో, నీకు ఆ గిఫ్ట్ కొనిస్తా. అప్పుడు వాడు రివర్స్ లో మొదలెడతాడు, అమ్మా నేను ఇది చేయాలంటే నువ్వు నాకు అది లంచం ఇవ్వాలి. అక్కడి నుంచి వచ్చిన అలవాటు ఎక్కడ పోతుంది? దేశాన్నే మింగేస్తుంది. మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం. మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. అయ్యో, తీసుకోండి పాయింట్లు. శశి తప్పదు. ప్లీజ్ వద్దు. నేను 3 తీసుకున్నాను, నువ్వు కూడా 3 తీసుకోవాలి. 6 వద్దు. మేము నిన్న ఎపిసోడ్ లో లంబసింగికి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాము. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడాను తర్వాత ఇస్తాము ఈ ఎపిసోడ్ లో అని ప్రామిస్ చేశాము. అందుకని ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, మేము ఆ క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. ఆంధ్ర కాశ్మీర్ గా పిలుచుకుంటున్న లంబసింగి అనే ఊరు విశాఖపట్నానికి సుమారు ఎంత దూరంలో ఉంటుంది? సుమారుగా 130 ఐ థింక్ సో. సూపర్, అసలు ఎగ్జాక్ట్ చెప్పారు. అబ్బా, గట్టిగా చెప్పండి. I was there for 2 years in Vizag. అవునా? Yes. ఎగ్జాక్ట్లీ 130 కిలోమీటర్లు. Yes. వాళ్ళే చెప్పారు తెలుసా. అసలు విశాఖపట్నానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగి అనే ఊరు విశాఖ అడవి ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల అక్కడి వాతావరణం మరీ చల్లగా ఉంటుంది. అక్కడ పొగమంచు ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు. వెళ్ళారా ఎప్పుడైనా అక్కడికి? No, లేదు. లేదా? లేదు. వెళ్ళాలి కదా. వెళ్ళాలని ట్రై చేశాను, బట్ కుదరలేదు. 10 అడుగుల కంటే ఎక్కువ దూరం ఉన్న వాళ్ళు ఎవరు కూడా స్పష్టంగా కనిపించరు. ఉదయం 11 గంటల వరకు విపరీతమైనటువంటి మంచు వల్ల సూర్యుడు కనిపించడు. అలాగే మధ్యాహ్నం 3 గంటల తర్వాత మంచు కురవడం మొదలెడుతుంది. చాలా బాగుంటుందేమో కదా. చాలా బాగుంటుందంట. యాక్చువల్లీ వెళ్ళాలని ప్లాన్ కూడా చేసుకున్నాం, బట్ మిస్ కుదరలేదు. తీసుకోండి 6 పాయింట్లు. నేను అసలు తీసుకోలేదు. అక్కడ చూడు, అసలు తీసుకోలేదు. తప్పదు కదా, తీసుకోవాలి కదా ఎవరో ఒకరి దగ్గర. నేను తీసుకోవాలి కదా. ఎక్కువ ఉంటే అక్కడ తీసుకోవాలి. నీరజ, ఎక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళని కూడా కంపల్సరీ యాడ్ చేయాలి. అది గేమ్ రూల్. అంజలి 3, శశి 3. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. జామురే వేళల్లో వీరుడల్లే వస్తాడు, భామలున్న వీధుల్లో ఓరకంట చూస్తాడు, అందమైన మాటలతో ఆసరిపుతుంటాడు, కొంచెమైన నమ్మరు అందొచ్చుకెళ్తాడు. ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు ఎదనకెదురు పడిన ముదురు మదనుడు. పోతా పోకిరి రాజా రాజా, పోరా తుప్పుడు రాజా, రాజా వంకర రాజా, రాజా పోరా చింకన రాజా, రాజా రాజా. అబచా 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 హే అబచా. బాగా చేశారండి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ప్రియా, అనుష్క. చూద్దాము. ఎస్, ఇట్ ఈస్ అనుష్క. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం శశి, ప్రభాస్. చూద్దాం. ప్రభాస్ రైట్ ఆన్సర్, 6 పాయింట్లు.
నదిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్ తర్వాత చిత్రం శశి, కాజల్. కాజల్. ఓకే చూద్దాం. కాజల్ కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ప్రియా, జూనియర్ ఎన్టీఆర్. చూద్దాము. ఎస్, ఇట్ ఇస్ ఎన్టీఆర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ప్రియా, అసలు కనిపించలేదు అక్కడ 9, 8, 7, 6, 5, 4, 3. తమన్నానా కాదు, నయనతారానా? అబ్బా ఎవరిదో స్కిన్ భలే గ్లో అవుతుంది. నయనతారే. చూద్దాం. తమన్నానే కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మనం ఇక్కడే చూడు, నేను బజర్ నొక్కుతున్నాను, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్తున్నాను, నా పేరు అసలు చెప్పట్లేదు. చూస్తున్నా, నొక్కు. ఏం లాభం, నీకన్నా ముందు అక్కడ నొక్కేసింది ప్రియా. చూడమన్నావా? చూసానా? నేను నొక్కాను. నా టైం అంతా వేస్ట్ చేసావు నువ్వు. నేను నొక్కాను. నా దృష్టి మొత్తం నీ మీదే ఉంచాను. మరి అక్కడ ఎలా కనిపించింది నేను ఇక్కడ నొక్కితే? నాకు వెనకాల కూడా కళ్ళున్నాయి కాబట్టి. ప్రియా, రామ్. చూద్దాం. కరెక్ట్, ఇది రామే. ఏంటి మనం కళ్ళ గురించి మాట్లాడుతుంటే రామ్ కళ్ళజోడు పెట్టుకొని వచ్చాడు, అది కూడా మెడకి పెట్టాడు. మెడకు పెట్టుకున్నాడు, కాళ్ళకు పెట్టుకోకుండా. నీకు 6. రౌండ్ పూర్తయిపోయిందమ్మా. స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉంది ప్రియా విత్ 34 పాయింట్స్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, ఈ రౌండ్ తో ఇవాళ ఎపిసోడ్ విన్నర్ ఎవరో డిసైడ్ అయిపోతుంది. రౌండ్ చూపించేసేనా? ఒక్కొక్క బంతి ఒక్కొక్కసారి తీసుకుంటున్నారు, ఒక గ్లాస్ లో వేస్తున్నారు, గ్లాస్ నిలబెడుతున్నారు. పడిపోతే పెట్టుకోవచ్చు, పడిపోతే పెట్టుకోకుండా ఏం చేస్తారు? అలా ప్రతి గ్లాస్ లోనూ ఒక్కొక్క బంతి వేసిన తర్వాత నీళ్లు తీసుకొని ఈ బంతి పైకి వచ్చేంత వరకు గ్లాస్ లో నీళ్లు పోయాలి. ఇంతే. ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లోకి ఇది, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత నెక్స్ట్ 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 అలా అన్ని మీరు పెట్టేసిన తర్వాత ఇప్పుడు బాల్ ఊదాలి. బాల్ ఈ ప్లేట్ లో పడాలి. అది ఓకే. 1 2 3 గో.
బంతి వేసినందుకు 6 పాయింట్లు, నింపినందుకు 6 పాయింట్లు. మొత్తం 6 బంతులు, అలాగే 6 సార్లు నింపారు. 12 × 6 72. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. వెరీ గుడ్ నీరజ, చాలా బాగా ఆడారు. గుడ్. సో ఫస్ట్ టైం 6 బంతులు పెట్టారు, 6 సార్లు నీళ్లు పోశారు, ఆ 6 బంతుల్ని మళ్ళీ ఊదేశారు. అంటే అక్కడికే 18 ఆరులు వచ్చేసాయి. 19 20. మీకు వచ్చినటువంటి పాయింట్లు 120. మీకు కూల్ వాటర్ కేక్ వచ్చింది. కంగ్రాట్స్ నీరజ. థ్యాంక్ యూ. 1 2 3 గో. ప్రియా ఫస్ట్ టైం 6 బంతులు పెట్టింది, 6 సార్లు నీళ్లు పోసింది, ఆ 6 బంతులు బయట పడేసింది. 18 అక్కడికి వచ్చేసాయి. 19 20 21. 126 పాయింట్స్ తో ప్రియా లీడ్ లోకి వచ్చేసింది. కంగ్రాట్స్. డిన్నర్ సెట్ ఇదిగో ప్రియా, మీ కొత్త కాపురానికి కావాల్సిన డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. శశి మీ టార్గెట్ 137. ఓకే, శశి ఎలా ఆడుతుంది? శశి ఒకవేళ 137 స్కోర్ చేస్తే శశి విన్నరు, లేదంటే ప్రియా విన్నరు. ఇవాల్టి స్టార్ మహిళ ఎవరు? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. అయ్యో శశి, ఇంటికి వెళ్ళాక సబ్బు రాసుకో, నీళ్ళు ఎలాగా ఉన్నాయి మొహానికి. నీళ్లు ఇంకా ఇంకా కిందకి వెళ్ళిపోయాయి, నువ్వు కొంచెం నింపేసి ఉండాల్సింది కదా. 6 బంతులు వేసావు, 6 సార్లు నింపావు. 12 13 14 15 16. ఇది లేదు అది లేదు.
96 ట్రావెలింగ్ సెట్ ఇది. థ్యాంక్ యూ. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ ప్రియా. విన్నర్ గా గెలుచుకుంటుంది అందరి మనసులు అండ్ అలాగే దానితో పాటు మైక్రోవేవ్ ఓవెన్.